సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన తాజా చిత్రం హే బల్వంత్. బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పణలో బి నరేందర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 20న విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా టైటిల్ ఈవెంట్ వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా, ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్, అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశా, నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన సినిమా లేదురా, నేను నమ్ముకో బలవంత్, నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న, సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలీదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాళ్ళం, ఏం చేయాలో కూడా తెలీదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా వేయాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్లు చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి, ఆగు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందన్న. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ పేరు బలవంతంగా మార్చాల్సి వచ్చింది. హే భగవాన్ కాస్త హే బల్వంత్గా మారింది టైటిల్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. ఆ ప్రామిస్ మీకు నేను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అని అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సుహాస్. లాస్ట్ ఏప్రిల్లో సుహాస్ ఒక తమిళ్ మూవీ కమిట్ అయ్యాడు. అప్పుడు ఆ ప్రాసెస్లో అన్న ఇలా ఒక మూవీ నువ్వు చెయ్యని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తమిళ్ మూవీకి డేట్స్ బ్లాక్ అయ్యి, అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేశాడు. అంటే ఎంతలా బిజీ ఉన్నాడంటే కొన్నిసార్లు మా షూట్కి, అంటే ఆ తమిళ్ మూవీ మదురైలో జరిగేది, మార్నింగ్ టు ఈవినింగ్ మదురైలో షూట్ చేసేవాడు, నైట్ ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చేవాడు, మార్నింగ్ మళ్ళీ ఇక్కడ షూట్ చేసేవాడు, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మదురైకి వెళ్ళేవాడు. అలాగా చాలాసార్లు తిరిగాడు. థ్యాంక్ యూ సుహాస్, నీ సపోర్ట్ అంతా ఇంత కాదు ఈ ప్రాజెక్ట్కి. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వస్తున్న మొదటి సినిమా హే బలవంత్. ఈ సినిమా మొదలైంది మన రమణారెడ్డి గారి నుంచి. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఒక 20 స్టోరీస్ విన్నాను, ఏది నచ్చలేదు. సో గోపి గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. వితిన్ 45 డేస్ షూట్కి వెళ్ళిపోయాము. సో వన్స్ షూట్ అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కాపీ వంశీ గారు చూపించాము. వంశీ గారు అన్న తర్వాత చాలా రిలాక్స్ అయిపోయాము. సో ఈ వంశీ నందిపాటి గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా రుణపడి ఉంటాను ఈ సినిమాకి. నేను చెప్తాను. సో బేసిక్లీ ఒక దీంట్లో లవ్ ఎలిమెంట్ ఉంటుంది, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దీంట్లో ఎమోషన్ ఉంటుంది. అన్నిటికంటే అంటే నాకు ఈ సినిమా నాకు బాగా ఎందుకు కనెక్ట్ అయ్యింది అంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనం డైరెక్ట్గా ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మేబీ మన ఫాదర్కి కానీ మన మదర్కి కానీ వాళ్ళని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది మనకి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మన ఫాదర్ సపోజ్ మా ఫాదరే ఉన్నారు. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై ఫాదర్. బట్ నేను ఆయన చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. కానీ అలా అపార్థం చేసుకునే దానికి వెనకాల, అంటే ఆయన ఏదైనా ఒక చిన్న పని చేస్తే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది అని నేను చాలాసార్లు రియలైజ్ అవ్వాల. అటువంటి రియలైజేషన్ని ఒక కొడుక్కి ఇచ్చిన సినిమా మా సినిమా. సో ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ప్లస్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, జస్ట్ ఎంటర్టైనర్ కాదు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కళ్ళు చిముక్కుమంటాయి. ఈ సినిమా టైటిల్ మారగానే ఫస్ట్ టెన్షన్ పడ్డానండి. మా టీంలో అందరూ టెన్షన్ పడ్డాము. కానీ హే భగవాన్ మూవీ టైటిల్, ఆ భగవంతుడే బలాన్ని ఇచ్చాడేమో, అందుకే హే బలవంత్గా మారింది. ఆ బలంతోనే ఫెబ్ 20న మేము మా సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరు అందరు కలిసి చాలా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చాలా నచ్చుతుంది మీకు, చాలా నవ్వుకుంటారు.
చాలా ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు మా సినిమా గురించి. ఫాదర్ సన్ సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఒకరి కోసం ఎలా నిలబడాలి అనేది మా సినిమా చెప్తుంది. ఈ అన్ని ఎలిమెంట్స్తో పాటు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ గ్యారంటీడ్, అన్లిమిటెడ్ ఫన్ గ్యారంటీడ్. మా వంశీ నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, నరేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. సుహాస్, నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజుల నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు అని ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యూన్గా చెప్పాను. ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుద్ది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నాననే నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను. నేనైతే సుహాస్ సినిమా అంటే తప్పకుండా చూడాలనుకుంటా. హే బలవంత్ సినిమాలో 2 hours 10 minutes సినిమా వివేక్ సాగర్ మ్యూజికల్ నైట్ అవుతుంది. ఆ సినిమా ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు. నిజంగా ఆయన మ్యూజికల్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సార్. అంత నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేంద్ర గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. మా గోపి అన్న ఏది అడిగితే అది ఇచ్చారు, ఎప్పుడేం కావాలన్నా అది ఇచ్చారు. థ్యాంక్ యూ నరేంద్ర సార్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ఎంత బాగా తీసుకున్నందుకు నరేంద్ర గారికి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి, ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ నుంచి మొత్తం పాజిటివ్గా సెట్ అంతా ఉంచి చేసినందుకు రమణారెడ్డి సార్ కనపట్లేదు. థ్యాంక్ యూ సార్. గోపి అన్న ఎక్కడ ఉన్నాడు? గోపి అన్న వెళ్ళిపో ఉన్నావా? గోపి అన్న, లవ్ యూ అన్న. మా కలర్ ఫోటో నుంచి రైటర్ పద్మభూషణ్ వరకు మాకు బ్యాక్ బోన్గా ఉండి చీఫ్ ఏడీగా వర్క్ చేసి ఫైనల్గా ఈ అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడని నేను వెయిట్ చేశాను. మంచి సినిమాతోనే వస్తున్నాం అన్న. ఫైనల్గా నీ డ్రీమ్, మీ పేరెంట్స్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డావు ఏంటి అన్నీ తర్వాత ఈవెంట్స్లో మాట్లాడదాం. చాలా ఈ సినిమాకి ఎంత చేయాలో అంతా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత నరకం చూశాడు నిద్ర లేకుండా నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.